వాళ్ళ పదవుల గురించి ఎమ్మెల్యేలు గెలవనీకి మరియు మంత్రులు కానికి ముఖ్యమంత్రి కానికి నరం లేని నాలుగే కాబట్టి ఏదంటే అది మాట్లాడేది. మేము రైతు బంధు 10,000 ఇస్తున్నామంటే మాకు రాబడి తెలుసు, పోబడి తెలుసు. ఇప్పుడు మన ఇల్లు నడుపుతుంటేనే ఇంట్లో మన జీతం ఎంత ఉంది, 50,000 జీతం ఉందంటే అటో ఇటో ఇంకో 55,000 ఖర్చు పెడతాం. 5,000 రూపాయలు మళ్ళీ ఎప్పుడన్నా కొంచెం అది సగబెట్టుకొని అటు చేద్దామని 50,000 ఖర్చు పెడతాం. 50,000 జీతం ఉంటే ₹1,00,000 అయితే ఖర్చు పెట్టాం కదా. నాశనం మొత్తం కథ అయిపోతుంది, రోడ్డు మీద పడతాం. రాష్ట్రం ఏడికన్నా కానీ పోనీ రోడ్డు మీద పడని ఏదన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ మాకు పదవులు కావాలని ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చిరమ్మా. మనం 10,000 ఇస్తున్నాం, పెంచుతున్నాం మనం విడతల వారికి. కానీ వాళ్ళు అట్ట కాదు, 15,000 ఇస్తాం, గెలిచిన వాళ్ళు వెంటనే మీకు 15,000 స్టార్ట్ అని అన్నాడు. మన ₹1,00,000 రుణమాఫీ అప్పుడు కొంచెం లేట్ ఎందుకు అయిందంటే కోవిడ్ కాబట్టి 2 సంవత్సరాలు ప్రభుత్వంకు ఆమ్దాని ఏం లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది కావచ్చు. కానీ మనం అది అమలు చేసినాం మాట మీద. ఆయన ఏమన్నాడు, నన్ను గెలిపిర్రి డిసెంబర్ 9 తారీఖు నాడే మీకు 2,00,000 రుణమాఫీ అన్నాడు. ఇప్పటికి 6 నెలలు అయింది, రుణమాఫీ లేదు, దానికి చూసేది లేదు. కళ్యాణ లక్ష్మి మనం 75,000 ఇచ్చేది 50,000 నుంచి 75 చేసినాం, 75 నుంచి 1,00,000 చేసినాం. ఇప్పుడు 1,00,000 పైన చేస్తామని మన అన్నా. కానీ ఆయన ఏమన్నాడు, 1,00,000తో పాటు తులం బంగారం అయితే గెలిచిన వెంటనే అన్నాడు. ఈ 6 నెలల్లో పెళ్ళిళ్ళు కాలేదా? ఎవరికన్నా తులం బంగారం వచ్చిందమ్మా? ఇచ్చిరానే? ఎవరికైనా ఇచ్చిరావా? ఒక తులం బంగారం ఇచ్చిరా? అదే పోని ఒక ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళకి పెన్షన్ ఇస్తుర్రు అంటే అది ఒక వాజ్యం ముచ్చట. అయినా కూడా మన ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఏమన్నారు, గిట్టు ఇస్తా నేను సౌభాగ్యలక్ష్మి అని అంటే ఈయన ఏ ముసలామెకి ఇచ్చుడే ఇంట్లో పుట్టిన ప్రతి 18 ఏళ్ళ ప్రతి ఒక్కరికి 2,500 ఇస్తా నేను. ఇటు కోడలికి ఇస్తా, బిడ్డకి ఇస్తా, అవ్వకిస్తా, అత్తకి ఇస్తా, అందరికి ఇస్తాను. అయ్యే ముచ్చట చెప్పాలి. ఆశ పడితే మనం నెట్ట ముంచి ఇచ్చిండమ్మా 2,500 కానీ ఇచ్చిండ వచ్చినాయా? ఒక బస్సు అని పెట్టిండు. బస్సు పథకం పెట్టుడు తప్పు పడతలేం, ఆడోళ్ళకి పెట్టవలసిందే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1000 బస్సులు ఉన్నాయి అనుకోరి, ఒక 1000 బస్సులు ఉన్నాయి. ఫ్రీ అనే వరకు ఎక్కువ మంది ఎక్కుతారు కదా. నువ్వు ఒక 1,500 బస్సులు పెట్టి ఇంకో 500 బస్సులు పెంచి నువ్వు పథకం పెట్టాలి. ఉన్న బస్సులనే నడిచే బస్సులనే నువ్వు ఫ్రీ అని పెడుతుంది. పని ఉన్నోళ్ళు, పని లేనోళ్ళు, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నోళ్ళు, అవసరం లేని ఎవరైనా కూడా దాంట్లో ఎక్కబడుతుంది. మళ్ళీ అదే వాళ్ళు పెట్టిరు. మీలాంటి గరీబ్ బిడ్డలు పోతే మంచిగా ఉంటుంది. దాంట్లో టీచర్లు ఎక్క పడుతుంది, డాక్టర్లు ఎక్క పడుతుంది. ప్రతి ఒక్కరు కార్లు ఉన్నోళ్ళు కూడా టీచర్ అవ్వాలి, కార్లో ఏది పక్క ఊర్లకు అలాగే లక్ష జీతం ఉంటుంది, వాళ్ళు కూడా ఫ్రీ అని దాంట్లో ఎక్క పడుతుంది. మీలాంటి గరీబ్ బిడ్డలు ఎక్కుతానని కొంచెం సగపడుతుంది. దాంట్లో ఒకరిదొకరు లొల్లులు కావాలి అంటే ఎవరో ఏం చేయదలుచుకున్నాడు. దానికి ఇచ్చిన ఆర్టీసీకి ఇచ్చిన పైసలు ఎక్కడి? మన ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక మన ఎన్నికల ముందు 1,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టాలలో ఉందని కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. దాంట్లోకెళ్ళి ఇచ్చిండు పైసలు. ఇప్పుడు అవి కంప్లీట్ అయిపోయినాయి అనుకో, ఇక అది కూడా ఉంటుంది సున్నా. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎట్లున్నాయి? ఇప్పుడు మీరు అందరు రైతులే అన్న, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఇగో ఎవ్వరు నేను పోతా, ఈయన పోతాడు, ఈయన పోతే ఎవ్వరైనా పోతాం. ఇగో గరీబ్ బిడ్డలు 5 గుంటలు ఉన్నాడు, 1000 మన ఎకరం ఉన్నాడు, 20 గుంటలు ఉన్నాడు, చచ్చిపోతే వాళ్ళ బతికేం కావాలి? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, వాళ్ళు రోడ్డు మీద పడుతుంది ఆడి మనిషి అని 5 లక్షల రూపాయల మీకు ప్రమాద బీమా పెట్టిండా? ప్రమాద బీమా కాదు, బీమా పెట్టింది. బీమానే ఎట్లైనా చనిపోయి, పాము గుట్టి చనిపోయి, యాక్సిడెంట్ చనిపోయి, హార్ట్ అటాక్తో జ్వరం వచ్చాను, ఎట్లైనా చనిపోయిన 11 రోజుల వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంటికి చేసిపించిండు కేసీఆర్. చేసిందా లేదా? మన ఊళ్ళో వచ్చినారా లే? మరి ఇప్పుడు అది ఆ రెన్యువల్ కూడా చేయాలి, ఆ పథకాన్ని రెన్యువల్ కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఆయన నమ్మితీవి. ఇంకోటి విషయం, ఏది మీకు అంటే మిమ్మల్ని అంటేనే నేను ఆశకు వేరు అంతే. ఎవరైనా చేసిరా? మనం ఇదే కుమ్మరికుంట గ్రామం తీసుకుందాం. గన్ని సీసీ రోడ్లు ఎవరు చేసిరమ్మా? ఈ 50 ఏళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా అయిందా? ఈసారి అయినట్టు అది ఎట్లయింది? కేసీఆర్ కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జూలపల్లి పోవాలంటే రొడ్డం లేక గిట్ట కొత్తూరు మీదకి ఇట్లా వాడు ఎట్లా పోయేది? నీళ్ళు వస్తే ఆ బిర్జీవులు కట్టిర్రు, తెలంగాణ ప్రభుత్వమే కట్టింది కదా, అవునా కదా? నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇంతకుముందు పంటకు నీళ్లకు చూసినాం అన్నది కన్నా 2 DIT6 DIT3 కనాలా పంచాయత్ వారాబంది అంటే వారాబంది నీళ్ళు ఇచ్చినాం. కరెంట్ ఎట్లుండే? 24 గంటలు నాణ్యమైన కరెంట్ వస్తుండే. ఇప్పుడు కరెంట్ పోతుందా లేదా? పోతుందా లేదా? ఇగో నేను ఒక్కటే విషయం చెప్తున్నా, ఇవన్నీ పథకాలు ఇవి జరిగేటి పక్క ఊర్లో చెప్పాలి. మేము మీ ఊర్లో సంబంధించింది ఒకటే ముచ్చట చెప్తున్నా. ఈసారి ఎన్నికలల్లో ఇక్కడ ఆశపడ్డంటే ధరంపూర్లో ఆశపడ్డారు. మన ఈ కొప్పులేశ్వర్ సారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనక అడుగులలో అడిగేసి
ఆయన 4 సార్లు ఆయన పదనుడు ఇట్లా పక్క వారేసి ఉద్యమం చేసిండు. అప్పుడు మేడారం ఉన్నప్పుడు మనకు కూడా ఎమ్మెల్యే ఉండే ఆయన. అప్పుడు ఆయన నిలబడితే మన ప్రజలు మన కుమ్మరికుంట కానీ మన జూలపల్లి కానీ 10,000 మెజార్టీ ఇచ్చింది. ఈసారి ఆయన అక్కడ ఓటమైంది కాబట్టి ఆశలలో వాడు అక్కడ ప్రజలు ఆయన కిందమే చేశారు కాబట్టి ఈసారి ఆయనకు ఎంపీ అవకాశం మనకు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా చెప్తున్నామా, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, వాళ్ళకి అడిగేటోళ్ళు లేకపోతే ఏది ఇయ్యరు. అడిగేటోళ్ళు ఉండాలంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు గెలవాలి. దాంట్లో ముఖ్యంగా మన ఈశ్వరన్న గెలవాలి. అసలు మీరందరూ ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఊళ్ళో ఇంకో పార్టీనే రాని అది, ఎందుకంటే ఇక్కడ పుట్టిన బిడ్డ ఎంపీ కాబోతుండు. మా ఊరికి 4 పనులు మంచి చేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేసిర్రు, మన కమన్ కట్టిన చూసిరా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయిపోయా, మన రొడ్డాం అయిపోయా, మన రోడ్లు అయిపోయా. గిన్ని చేసిన ప్రభుత్వంలో కొప్పులీశ్వర్ నిలబడ్డప్పుడు మీరందరూ ఏకమై మీరు మీ చుట్టాలు చెప్పాలి. పక్క ఊర్లలో మీ చుట్టాలు ఇంకా మీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఫోన్ చేసి మా ఊరు బిడ్డ నిలబడ్డాడు ఎంపీకి మీరు వేయాలని మీరు చెప్పాలి. చెప్తారా? అమ్మా చెప్పే అవకాశం ఉందా లేదా? దయచేసి ఈ ఒక్కసారి మీరు ఎంపీగా ఆయనకు అవకాశం వచ్చి మళ్ళీ ఆయన చేస్తాడు కదా, ఆయన అవసరం మనకుంది, మన అవసరం ఆయనకు లేదు. 7 నియోజకవర్గాలలో కూడా ఈరోజు పార్టీ గెలవలే కాబట్టి ఇప్పుడు ఆయన అవసరం 7 నియోజకవర్గాల. దాని ముఖ్యంగా మన పెద్దపల్లి నియోజకవర్గానికి అతి ముఖ్యం అవసరం. మన అదృష్టం ఏంటంటే మన ఊరు బిడ్డ కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి ఆయన కారు గుర్తుకు వేసి, కారు గుర్తు మీద ఓటేసి ఆయన బంపర్ మేడతో గెలిపించాలి. మళ్ళీ మీరు అందరూ ఈరోజు ఎక్కువ మంది లేరు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీ అందరికి వచ్చి కలుస్తాం. తప్పనిసరిగా మీరు ఈ అవకాశం ఇవ్వాలని మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. కారు గుర్తుకే